17వ జాతీయ చలనచిత్ర అవార్డులో కన్నడ నటుడు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. కాంతార మూవీ అతడి నట విశ్వరూపానికి ఏకంగా నేషనల్ అవార్డును గెలుపొందాడు. కన్నడలో విడుదలైన కాంతార సినిమాతో రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. కాంతార మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రిషబ్ శెట్టి కన్నడలో విడుదలైన ఆ చిత్రం కేవలం మౌత్ టాక్తో అన్ని భాషల్లోనూ బాక్స్ ఆఫీస్ను శాసించింది. 2010లో సినీ రంగంలోకి అడుగుపెట్టి సైడ్ క్యారెక్టర్లు చేస్తూ 2016లో రీకీ కిరిక్ పార్టీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన రిషబ్ శెట్టి తాజాగా విడుదలైన 70వ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. కర్ణాటకలోని కెరాడి అనే మారుమూల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో రిషబ్ శెట్టి జన్మించారు. తన తండ్రి భాస్కర్ శెట్టి జ్యోతిష్యుడు కాగా అమ్మ రత్నావతి. కుటుంబంలో అందరికంటే చిన్నవాడు రిషబ్. ఆయనకు అక్క, అన్నయ్య ఉన్నారు. సినిమాల్లో అరంగేట్రానికి ముందు అనేక ఉద్యోగాలు రిషబ్ శెట్టి చేశారు. తన అవసరాల కోసం నాన్నను ఎప్పుడూ డబ్బు అడగలేదని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ఇండస్ట్రీలో మొదట క్లాప్ బాయ్గా తన జర్నీని ప్రారంభించిన రిషబ్ ఆపై అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. తన సినీ ప్రస్థానం గురించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ తాను నటుడిని కావాలనుకున్నానని, అయితే సినీ పరిశ్రమలో తనకంటూ గతంలో ఎటువంటి పరిచయాలు లేవని తెలిపాడు. ఒకసారి తాను ఒక కన్నడ నటుడు కథను చదివానని, అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించి హీరోగా ఎలా మారాడనేది ఆ పుస్తక సారాంశమని చెప్పాడు. చదువు తర్వాత ఫిల్మ్ మేకింగ్ పై షార్ట్ టర్మ్ కోర్స్ చేశానని, ఆపై అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి 7 ఏళ్ల తర్వాత నటన వైపు మొగ్గు చూపానని తెలిపాడు. రిషబ్ శెట్టి నటుడిగా అరంగేట్రానికి ముందు చాలా పనులు చేశాడు. చిన్నతనంలో బాగా అల్లరి చేస్తున్న రిషబ్ పై చదువుల కోసం తన గ్రామం నుంచి బెంగళూరుకు మకాం మార్చాడు. డిగ్రీ చదివేటప్పుడు సినిమా చూసేందుకు నాన్నని డబ్బులు అడగలేక కూలి పనులకు వెళ్ళేవాడు. 2004 నుంచి 2014 వరకు తన మొదటి డైరెక్షన్ చేసే వరకు 10 ఏళ్ల పాటు వాటర్ క్యాన్లు అమ్మటం, రియల్ ఎస్టేట్, హోటల్స్లో పనిచేశాడు. అలా తన గమ్యాన్ని చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డారు. సినీ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి ప్రయాణం పరిశీలిస్తే చదువుకునే సమయంలోనే రిషబ్కు సినిమాలంటే పిచ్చి. ఆ సమయంలోనే అవకాశాల కోసం ప్రయత్నించారు. కానీ అక్కడ పరిచయాలు లేకపోవడంతో సినీ పరిశ్రమలో క్లాప్ బాయ్, స్పాట్ బాయ్గా పనిచేశారు. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. తుగ్లక్ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. 2016లో రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ తొలి దర్శకత్వం వహించిన చిత్రం రీకీ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది. ఆపై అదే ఏడాది దర్శకత్వం వహించిన మరో చిత్రం కిరిక్ పార్టీ మూవీ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం కాంతార. 2022 సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలైన ఈ చిత్రం అక్కడ ప్రభంజనం సృష్టించింది. అక్కడ కేజీఎఫ్ రికార్డులను బద్దలు కొట్టింది. శాండిల్వుడ్లో KGF 2 తర్వాత ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రం కాంతారానే. కేవలం 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 400 కోట్ల రూపాయలు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో సుమారు 75 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కాంతార చిత్రంలో రిషబ్ ప్రధాన కథానాయకుడిగా నటించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడు 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రిషబ్ శెట్టి సత్తా చాటారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు. 2018లో రిషబ్ దర్శకత్వం వహించిన సర్కారీ హిరియా ప్రాథమిక షాలే కాసరగోడు సినిమాకు గాను జాతీయ అవార్డులు వరించాయి. ఉత్తమ బాలల చిత్రంగా 66వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఎంపికైంది.